ఆపుకో, లేకపోతే డబ్బులు బొక్క. నీ మేకప్ అయ్యే ఖర్చులతో మెయిన్ సెంటర్ లో 100 గజాల స్థలం కొనేవండి. సిసి, ఈ ఇంట్లో ఎవ్వరూ నన్ను అర్థం చేసుకోరు. నానా నేను వెళ్ళొస్తాను. అంటే ఏటే, నాతో రావా నువ్వు? రాను. అన్నట్టు ఈ రోజు భోజనానికి కూడా ఇంటికి రాను. మధ్యలో ఫోన్ చేసి చావగొట్టొద్దు. సస్పెండ్ అయ్యావుగా, మళ్ళీ ఎక్కడికేటి? నేనేంటో నిరూపించుకొని మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి. ఎలా అవుతావో నేను చూస్తాను. వెళ్ళు. బాయ్ నానా. అలాగే అమ్ముడు. అక్క ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నువ్వు చెప్పవా? చెప్పను కిరణ్. చెప్పను బ్రదర్ అన్న స్టైల్లో చెప్పిందే. సరే బాయ్. ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా? ఉరువుని మీ మంగళ మీద పడ్డట్టు నా మీద పడ్డావేంటి నువ్వు? ఇగో మేడం, మీరు సస్పెండ్ అయినట్టు నేను మీడియాకి ఏం చెప్పలే. మీరు కూడా ఆళ్ళకిళ్ళకి చెప్పకండి. అరే కష్టాలు మనుషులకు కాకపోతే మానులకు వస్తాయి మేడం. మీరేం ఫికర్ చేయకండి, బేఫికర్ ఉండండి. అరే సస్పెండ్ అయినారని చెప్పి గిట్ట పర్షాన్ అవుతురా, అస్సలు కాకండి. అబ్బా అబ్బో, అరే ఏంది మేడం గిట్లా ఆపిర్రు? దిగు. నువ్వు స్టేషన్కి వెళ్ళు. అరే ఎందుకు? మీరే కదా నన్ను రమ్మన్నారు. నేను సస్పెండ్ అయినందుకు బాధపడుతున్నానని నీతో చెప్పానా? లే. మరెందుకు వెనక మాట్లాడకుండా కూర్చోవచ్చు కదా? మీరు మస్తు పరేషాన్ అవుతున్నా నాకు సమజైంది, కానీ మీరు కూడా రండి. పిచ్చి పిచ్చిగా వాక్కుండా వెనక కూర్చో. అగో ఏంది కూర్చునేది? బ్యాక్ లా ప్యాచ్ పడ్డది. గదే మీ బ్యాక్ టైర్ పంక్చర్ అయింది అని చెప్తున్నా. అవునా? అవు పంక్చర్ అయిందని కూడా ఎరక లేకుండా బండి నడిపిస్తున్నావు అంటే మీరు ఎంత పరేషాన్లో. దగ్గరలో పంక్చర్ షాప్ ఎక్కడుందో చూడు. అర్రే మీకు ఈ కష్టకాలంలో కూడా మీ కిస్మత్ మంచిగా ఉన్నది. పంక్చర్ షాప్ గా ఎదురుగానే ఉన్నది. పా నెట్టుండి. ఆగు, మళ్ళీ ఏమైంది మేడం? బండి తీసుకొనిరా. సస్పెండ్ అయ్యానని మరీ లెక్క లేకుండా పోయింది. అరే ఏదో యాద మర్చిన గంతే మేడం. మీరు సస్పెండ్ అయినా కాకపోయినా నేను మిమ్మల్ని అదే ఇట్లా పక్కకు పెట్టి బండి నేను నూకుతా అంటున్నా. అరే అవులే జల్దీ పంక్చర్ అయ్యి. ఏయ్, ఈ పొగరే వద్దనేది. ఇప్పుడు వాడిని హౌలాని ఎందుకన్నావు? పోలీసులంటే తిడుతూ మాట్లాడాలని రూలా? ఇగో సార్, మీరేమనుకోకపోతే జర పంక్చర్ గిట్ట చేస్తారా ప్లీజ్? అరే ఏందన్నా నన్ను సార్ అండమేంది? ఇంతకు ముందు పిలిచినట్టే పిలు. విన్నారు కదా, గది మ్యాటరు. ఏయ్ నువ్వు జల్దీ పంక్చర్ చేపే. అలాగే అన్నా. అరే మీరు గాడ కూర్చోండి మేడం, చాయ్ గిట్ట మనం తెప్పిమంటారా? అక్కర్లేదు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,